హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇవాళ వచ్చేసి నేను జొన్న రొట్టెలు ఈజీగా ఎలా చేసుకోవాలని చెప్పి చూద్దామని చెప్పి షూట్ చేశాను. యాక్చువల్గా నాకు కూడా ఇంతకుముందు ఎప్పుడు రాదండి, జస్ట్ ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను. బాగా వచ్చింటే నాలాగా కూడా ఎవరైనా ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈజీగా చేసుకోగలుగుతారన్న వేలో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముందుగా నేనైతే ఇంకా మేము ఉండేది ముగ్గురం కదండి, సో ముగ్గురికి మాకు 5 రొట్టెలు అలా అయితే సరిపోతాయి. అందుకోసం అని చెప్పేసి నేను 1.5 కప్పు పిండిని అయితే తీసుకున్నాను. ముందుగా నేను ఆ పిండికి సరిపడగా 1 కప్పు వాటర్ తీసుకొని అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేడి చేసుకున్నాను. మెయిన్ జొన్న రొట్టెల కోసం మనకి ఐరన్ ప్యాన్ అయితేనే బెటర్ అండి, బాగా కాలుతాయి. సో ప్యాన్ ఒక పక్క పెట్టేశాను. ఇంకా పిండిని అయితే మనం కొద్దిగా తీసుకొని ఆ హాట్ వాటర్లో యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా పిండి గిన ఎక్సెస్ ఉందంటే గిన అది పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం ఫస్ట్ వేసేసుకున్నాం అనుకోండి, మరీ గట్టిగా అయిపోతే గిన పిండి చేయడానికి సరిగా రాదు. ఇంకా పిండి అయితే ఇలా మొత్తం కలిపేసుకున్నానండి. మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండేటట్టుగా కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మనం మెయిన్గా పిండి ఆడించుకునేటప్పుడు కూడా ఎక్కువ బరక ఉండకూడదండి. బరక ఎక్కువ ఉంటే కూడా మనకు సాఫ్ట్గా రావు, కొద్దిగా మందంగా అలా వస్తాయి. సో మనం సాఫ్ట్గా చపాతీలాగా ఉండాలి అనిపిస్తే అయినా పిండి మాత్రం కొద్దిగా మెత్తగా పట్టించుకోండి. తర్వాత అయితే నేను ఇంకా 1 కప్పులో నార్మల్ వాటర్ కొన్ని తీసుకొని క్లాత్ ఏదైనా సరే, నేను చిన్నది కర్చీఫ్ ఉంటే అది యూస్ చేస్తున్నాను, అది పెట్టుకున్నాను. పిండి అయితే అప్పుడే చల్లబడదండి, ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇంకా తీసుకొని మనం ఒక్కొక్క రొట్టె చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇంకా కొద్దిగా పిండి తీసుకొని దాన్ని ఫస్ట్ బాగా మెత్తగా పిసుకుతూ సాఫ్ట్గా అయ్యేటట్టుగా బాగా ప్రెస్ చేస్తూ ఉండాలండి. కాసేపటికి బాగా సాఫ్ట్గా అయిపోతుంది, మనకి చపాతీ ఉండలాగా తయారైపోతుంది. యాక్చువల్గా మా ఇంట్లో అయితే నాకు ఇంకా జొన్న రొట్టెలు చేయడం రాదనేది, ఎప్పుడైనా సరే ఇంకా మా అత్తమ్మే చేస్తారు. బట్ నేను నేర్చుకోవాలి కదా అన్నట్టు అసలుకి ఇక్కడ కోడుమూరులో అయితే ఇంకా ఎవ్రీడే మేము అక్కడ చపాతీలు ఎట్లా చేసుకుంటామో వీళ్ళు మాత్రం రొట్టెలేంది అస్సలు ముద్ద దిగదు అనే టైప్లో ఎవ్రీడే రొట్టెలు చేసుకుంటారు. నాకు చూసి అసలు రొట్టెలే చేసేది రాదు. ఎప్పుడన్నా తినాలనిపిస్తే బయట తెచ్చుకునే వాళ్ళము. బట్ బయట ఏమో కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేస్తారంట. నేనైతే అలా ఏం లేదండి, ఓన్లీ జొన్నలు మాత్రమే మిషన్ పట్టించుకొని వచ్చాను. ఇప్పుడైతే మనం చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత అచ్చం ఇలా చపాతీలాగా ఒకేసారి మొత్తం ప్రెస్ చేసుకోకూడదండి. ఫస్ట్ ఓన్లీ సైడ్స్కి ప్రెజర్ అప్లై చేస్తూ అలా పెద్దగా గమనిస్తూ రావాలి. మనకి ఎడ్జెస్లో మాత్రం అది ఫుల్ అయిపోయి సాఫ్ట్గా అనిపించేసరికి మళ్ళీ మిడిల్లో ప్రెస్ చేసుకుంటూ అలా స్లోగా ఇలా టర్న్ చేస్తూ పిండి ఒకవేళ తక్కువే అతుక్కుంటుంది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలానే వేసుకోవచ్చు, బట్ రౌండ్గా ఉంటే బాగుంటుంది చూడడానికి అన్నట్టు నేను ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇంకా ఎక్సెస్ ఉండే పిండిని అంతా కట్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి ఉంటానండి, అప్పుడు సరిగా రాలేదని చెప్పి వీటిని చేయడమే స్టాప్ చేశాను. బట్ ఇంకా అలానే ఉంటే ఎప్పటికీ నేర్చుకోలేనేమో, ఎలాగైనా ట్రై చేయాలి అని చెప్పి మొన్న ఇంకా డీమార్ట్లోకి వెళ్ళినప్పుడు జొన్నలు తెచ్చుకొని పిండి కొట్టించుకొచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి ఉంది కదా, చేయక తప్పదు. సో ఇంకా అలా ఎలానో వేస్ట్ అవుతుంది కదా అన్నట్టు ఒక 2-3 టైమ్స్ చేశాను, బాగా వచ్చిందండి. ఇప్పుడైతే మనం అలా మొత్తం ప్రెస్ చేసుకున్న దాన్ని ఇలా ఒక ప్లేట్లోకి డ్రాగ్ చేసేసుకొని ఇంకా పెనం పైన వేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సేపు అలానే వదిలేస్తే అటుపక్క కొంచెం వేడి అవ్వగానే మనం పైన పక్క నార్మల్ వాటరేనండి తీసుకున్నదైతే, ఆ వాటర్ మొత్తం ఇలా లైట్గా అప్లై చేసుకోవాలి. అలానే అప్లై చేసిన వెంటనే టర్న్ చేయకుండా కొద్దిగా అది కొంచెం డ్రై అయినట్టు అనిపించే టైం వరకు వెయిట్ చేసి తర్వాత టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత కూడా మనం వెంటనే దాన్ని గెలకడానికి ట్రై చేయకూడదండి, ఎందుకంటే పెనానికి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కొద్దిగా డ్రై అయ్యింది అనిపించే లోపు మనకి సైడ్ నుంచి కొంచెం పొగలు రావడం అలా అనిపిస్తుంది. ఆ టైంలో టర్న్ చేస్తే ఇలా మొత్తం డ్రై అయిపోయి ఉంటాయి వాటర్ కూడా. ఈ టైంలో ఇంకా మనము ఎక్కడెక్కడ కాలేదు అని చూసుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి మాత్రం చూడండి చపాతీ పొంగినట్టుగా బాగా పొంగుతుంది. ఇలా బాగా కాలిన తర్వాత కొన్నిసార్లు సైడ్స్కి అయితే సరిగ్గా కాలదండి, అందుకు కొంచెం సైడ్ కనుక్కుంటూ ఇలా సైడ్స్కి కూడా నీట్గా బాగా కాల్చుకోవాలి. రొట్టె ఎంత బాగా కాలితే అంత టేస్ట్ అండి, స్టోరేజ్ కూడా అంత బాగుంటుంది.
ఇప్పుడైతే రొట్టె బాగా కాలిపోయిందండి. రొట్టె రెడీ అయిపోయింది. ఇలానే మిగిలిన పిండితో రొట్టెలన్నీ చేసేసుకోవాలి. యాక్చువల్గా అయితే నేను ఇంకా వీడియో చూపించాలి కాబట్టి ఇంత స్లోగా చేస్తున్నాను. లేదంటే మనకు అక్కడ ఒక సైడ్ రొట్టె కాలేలోపు మనం ఇది ప్రెస్ చేసేసుకోవచ్చు. ఈవెన్ చపాతీ కంటే రొట్టెలే తొందరగా అవుతాయండి. ఒక్కసారి మనం చేయడం గిన అలవాటు చేసుకుంటే గిన. రాకముందైతే నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని, వామ్మో వీళ్ళు రోజు ఎలా చేస్తారు అబ్బా రొట్టెలు, ఎంత పని ఉంటుంది ఏమి అనుకునేదాన్ని. కానీ వన్స్ నేను రొట్టెలు చేయడం నేర్చుకున్న తర్వాత మాత్రం నాకు చపాతీ వీటికంటే కూడా రొట్టెని ఈజీగా అయిపోతుంది, పని తక్కువ అనిపించింది. బట్ క్లీన్నెస్ కోసం అయితే ఎక్కువ యూస్ చేసేస్తాను కాబట్టి ఇంకా తప్పదు. బట్ హెల్దీ కదా రొట్టెలు తినడం. ఇలా నా రొట్టెలు అయితే అన్నీ రెడీ అయిపోయాయండి. ఇందులోకి మనం కర్రీస్ ఏవైనా, యాక్చువల్గా బీరకాయ ఉందని రొట్టె చేస్తున్నాను. మనకు బీరకాయ ఒక్కోసారి కర్రీలు ఏమి లేని టైంలో కూడా ఓన్లీ బెల్లం పొడి లేదా బెల్లం పానకం చేసుకొని కూడా తినచ్చండి. పిల్లలకు కూడా అలా తినిపిస్తే బాగా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా మా వర్షి అయితే కర్రీస్ ఏం తినదు, కారం ఉంటుందని చెప్పేసి. అందుకోసం అని చెప్పి తనకి ఇలా బెల్లం పౌడర్తో కలిపి పెడితే మాత్రం బాగా ఇష్టంగా తింటుంది. నేను చూడండి, నేనైతే ఒక కప్పుకి నాకు 5 రొట్టెలు అయ్యాయి. సో ఇంకా దీన్ని బట్టి క్వాంటిటీ మనం ఎంతమంది ఉన్నాము ఏమి అని ఒక పర్సన్ 2 అయితే ఈజీగా తినగలుగుతారండి. ఇంకా ఇష్టంగా ఉన్న వాళ్ళైతే ఆకలి మీదే 3 అయినా తినేస్తారు. దాన్ని బట్టి ఆ క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇంకా మెయిన్గా ఈ వంటల విషయంలో తెలిసిన వాళ్ళకేమో ఇదేముంది అని అనిపించవచ్చు, కానీ అండి తెలియకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం, ఫస్ట్గా ట్రై చేసే వాళ్ళకి మాత్రం ప్రతిదీ కొత్త విద్యలాగే అనిపిస్తుంది. బట్ నేర్చుకున్న తర్వాత మాత్రం ఈజీగా చేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.